ఇద్దరు ఉండట్లేదు. ఇప్పుడు సడన్ గా కాలేజీ నుండి ఎక్కడ వెళ్తాం? नहीं, चाहते थे, वो नहीं चाहते थे कि 400 फैमिलियों की शांतियों को बिगाड़े। వెళ్ళాము చెప్పండి. 450 ఫ్లాట్స్ అండి. ఎక్కడ పోతాం? సడన్ గా వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? అందరు అఫోర్డ్ చేయలేరు కదా. అందరు మాక్సిమం 90% మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ కష్టపడి లోన్ తీసుకొని ఇక్కడ మేము వచ్చామండి. ఈ రోజు కూలగొడుతున్నారు. లోన్ సగం కూడా మాకు తీరలేదు. పిల్లల ఎడ్యుకేషన్ రన్ అవుతుంది. ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్న పలంగా మీరు వచ్చి ఖాళీ చేసేసేయండి. ఎటు పోతామండి? గాంధీ గారు చెప్తారండి ప్రజల్ని రోడ్డుకి ఈడ్ చేసి నా విగ్రహం కట్టమని ఎక్కడైనా చెప్తారా? గాంధీ గారు గవర్నమెంట్ ఉద్యోగులు అనుకోండి, నేను ఈ కేసులో ఉన్నానంటే ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని బాధపడి వాళ్ళు ఒక్కడుగు ముందుకు రారు. అదే పల్లెటూరులో రైతులను తీసుకోండి, వెంటనే వస్తారు. ఏదైతే అది కాబట్టి మేము జైలు పోతామంటారు. అది ఒక్కటే అండి. ఇది ఇండైరెక్ట్. నోట్లో తీసేసి నోట్లో మట్టి కొడుతుంటే మేమేం చేయాలి? ఏమన్నా అర్థం ఉందా అసలు? ప్రభుత్వాన్ని పాలించే ప్రభుత్వాధికారులు ఇలా చేస్తే ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి?